దూదేకులవాడికి ఎవడున్నాడు? కులపరమైన స్వేచ్ఛ ఉందా? కులపరంగా స్వేచ్ఛ లేదు, అవకాశాల పరంగా స్వేచ్ఛ లేదు, మతపరమైన స్వేచ్ఛ కూడా లేదు. మనకి ఐక్యత లేకుండా, ఐక్యంగా లేకుండా, ఒకడికొకటి తెలియకుండా నేను దూదేకులని చెప్పుకోవడానికి సిగ్గుపడే ఉన్నారు రోజులు. ఏం బాగుపడుతుంది దూదేకుల కులం? ఎంతమంది సిగ్గుపడుతున్నారు తెలుసా మీకు దూదేకులు అని చెప్పుకోవడానికి? ఒక్కటి గవర్నమెంట్ ఒక్కటే మనకి శత్రువు కాదు, మనం శత్రువులు. గవర్నమెంట్ ఒకటే కాదండి, మనకి శత్రువులే. అయ్యా నాకు సమస్య వచ్చింది, పలానా డిస్ట్రిక్ట్ లీడర్ ఉన్నాడు, ఆయన జరగకపోతే నాకు తెలియదే. ఏం చేస్తున్నావు? చెప్పుకోవడానికి ప్రెసిడెంట్ని చెప్పుకోవాలా? మా పేరు చెప్పుకుని ఓట్లు దండుకోవాలా? ఇంకోటి దండుకోవాలి, మాకు సమస్య చేయరా? ఇప్పుడు మేము వచ్చాం, యూత్ ముందుకు వచ్చింది. మీకు చేతనైతే, ఉంటే, శక్తి ఉంటే మాతో నిలబడండి, లేకపోతే పూర్తిగా పక్క తప్పుకోండి. వ్యవస్థని మార్చేస్తాం, కొత్త రాజ్యాంగాన్ని, అది కూడా దృఢ రాజ్యాంగాన్ని రాస్తాం. దూదేకులకు ఉండేది ఇప్పుడు ఓటు రాజ్యాంగం, ఓటు రాజ్యాంగం, బలం లేని రాజ్యాంగం, బలహీనమైన రాజ్యాంగం, ఒకరికి ఇచ్చే వెనక నిలబడి చేతులు కట్టుకొని నిలబడే రాజ్యాంగం ఉంది. ఇప్పుడు స్థిరమైన రాజ్యాంగం ఉందా? స్థిరమైన ఒకటి చెప్పండి, 10 పాయింట్లు నా పెద్దలు చెప్పండి. ఈ పాయింట్ల మీద పోరాడితే దూదేకులం బాగుపడిపోద్ది. ఈ పాయింట్ల మీద వెళ్తే దూదేకుడు ఏమూలున్నా కూడా వాడికి సెక్యూరిటీ ఉంటుంది. ఈ పాయింట్ మీద వెళ్తే కూటి లేని కూడు తింటాడు. ఈ పాయింట్ వెళ్తే చచ్చిపడిన శవం లేచి సమాధికి వెళ్తుంది. జిల్లాకి 10 సంఘాలు, 11 గ్రూపులు అవసరమా మాకు? మేము ఎన్ని కోరుకొని రావట్లేదు. ఇప్పుడు చెప్తాను, క్లియర్గా చెప్తాను. భయ్యా ఎవరి నోటి అపోజ్ చేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు చెప్తాను, దాదాపు సుదీర్ఘమైన చర్చల తర్వాత అందరూ చదువుకున్న వాళ్ళు, ఎవరు తక్కువని వాళ్ళు లేరు. ఎంటెక్లు, బీటెక్లు, ఎంసీఏలు, ఎంబీఏలు వీళ్ళున్నారు యూత్లో. వీళ్ళందరూ ఎవరికంటే తక్కువ కాదు. అందరూ ఆలోచించి అవసరాన్ని బట్టి, మన అవసరం వచ్చింది. పెద్ద పులులన్నీ మొసలైపోయి పడుకున్నాయి, ఇంకా లేపినా లెయ్యవు. మనమే పరిగెత్తాలా? మనమే పని చేసుకోవాలా? మనవాడిని మనమే కాపాడుకోవాలా? రెడ్డి ఎంత పర్సెంట్ ఉన్నాడు? ఎంత బలవంతుడయ్యాడు? మనకంటే ఎక్కువ పర్సెంట్. రెడ్డి ఎంత బలం ఎందుకు అయ్యాడు? రాజకీయంగా ఉపయోగించుకోవడం, ఉపయోగపడడం, ఫైనాన్షియల్ గా ఉపయోగించుకోవడం, ఉపయోగపడడం, సామాజికంగా ఉపయోగించుకోవడం, ఉపయోగపడడం. కానీ ఒక్క దూదేకుల కులంలో మాత్రమే ఉపయోగించుకోవడం జరుగుతుంది, కానీ ఉపయోగపడడం జరగట్లేదు. ఉపయోగపడడం జరగదు. ఇద్దరు తప్పుంటే అన్నలారా చెప్పండి, ఏదన్నా ఉంటే మేము వింటాం, మీ వెనక నడుస్తాం. మీరు చెప్పింది చెప్పి, వినిందే విని, చెప్పిందే చెప్పి, వినిందే విని, అడిగి గొంతులు ఎండిపోయినాయి, అరిసి ప్రాణాలు పోయేటట్టున్నాయి. కావాలంటే మేము ఇస్తాం, మీరు వెనకుండి చూడండి, మేము చేస్తాం. కానీ కులాన్ని కాపాడుకుంటాం. మీరు చూడండి, మేము చేస్తాం, చెయ్యగలిగింది చేస్తాం. కానీ తోక ముడిచి వెనకపోం. ఒకప్పుడు దృక్పథం వేరే, ఒకప్పుడు విషయం వేరే. లౌకికవాదం, సామరస్యం, శాంతి, సహనం అంతా అయిపోయేసి పిల్లిని రూములు వేసి కొట్టి ఎట్ట పులి అవుతుందో పులి కావడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి ప్రణాళికలు వేసుకుందాం, సలహాలు ఇవ్వండి, వెళ్దాం. కానీ పాత చెత్తకాయ పట్టులాగా పాత రూట్లో తీసుకోపోవద్దు, దయచేసి పాత రూట్లో తీసుకోపోవద్దు. మేము ఇందాక చెప్పినట్టు రక్షణ కోసం, ఉపాధి కోసం, అవకాశాల కోసం ఎందుకు గ్రూప్ ఏర్పాటు చేసాము? స్వార్థం. యువతకున్న ఒక స్వార్థం ఏంటంటే, ఈ రోజు చాలా మంది సంపాదించి కంపెనీలు పెట్టారు. కొంతమంది ఐటీ కంపెనీల్లో ఉన్నారు. వీళ్ళకి ఉద్యోగాలు, రిఫరల్ జాబ్స్. అంటే నా అన్న కంపెనీలో పనిచేస్తున్నాడు, నాకన్నా కంపెనీ పెట్టాడు, వాడు ఒక ఉద్యోగం ఇస్తాడు. ఒక గ్రూప్ ఏర్పరచుకున్నాం. కానీ ఒక రాజకీయ నాయకుడిని ప్రమోట్ చేయడానికో, ఒక రాజకీయ వ్యవస్థని బలపరచడానికో, ఒక నాయకుడికి తొత్తుగా పనిచేయడానికి, ఒక మతానికి కుక్కలాగా పనిచేయడానికి మేము రాలేదు. ఈరోజు రాలేదు, రాము కూడా. ఎందుకంటే మేము బతకడం నేర్చుకుంటాం. కులవృత్తి పోయింది, దూది ఉత్పత్తులు పోయినాయి. ఆ రోజు ఏం చేశారు? ఏం ఆపుకోకూడదు. దూదేకుల ఉత్పత్తుల్లో ఎందుకు సబ్సిడీలు ఎందుకు ఇప్పించలేకపోయారు? అడిగితే ఏమంటారంటే, ఏకతున్నావా నువ్వు? కమాన్ పట్టుకోవడం వచ్చా? అప్పుడు కమాన్తో ఏగారు, ఇప్పుడు అమ్ముకుంటామండి. దూది ఉత్పత్తిలో 10% వస్తే నేను 10% ఆదాయంతో నేను బతుకుతాను. ఆ రిక్షా దుక్కే ఆయన చెప్పి రిక్షా దుక్కేవాడు బతుకుతాడు, ఇంకోటి బతుకుతాడు. అది ఎందుకు చేయలేకపోయాడు? అది అవసరం లేదా మనకి?
టైలరింగ్ కుట్టు పాడున్నాను నేను, పాట రాశారు, పాట పెట్టారు, దాన్ని పాటిస్తున్నారా? మిషన్లు అన్నారు, కుట్టు పని అన్నారు, ఇంకోటి అన్నారు, దగా పడ్డాం అన్నారు, అది అన్నారు. అన్నీ తెలిసిన వాళ్ళు దగా పడుతూనే మమ్మల్ని దగా పెడుతూనే రేపు మమ్మల్ని పిల్లల్ని కూడా మేము దగా పెట్టేలాగా ప్రవర్తిస్తున్నారు ఈ నాయకులు. ఇది ఎంతవరకు సమంజసం? ఒప్పుకుందామా? వెనక్కి పరిగిద్దామా? లేకపోతే నడవలే వెళ్ళి వాళ్ళని వదిలేసి మనం పరిగిద్దామా మన దారిలో? ఏం సార్ ఎన్ని పోలేదా మనకి? ఒక బీసీ కార్పొరేషన్, ఒక ఫెడరేషన్, బీసీఈ, మనం కూడా ఫైట్ చేశాం కదా బీసీఈలో. మనం తోకర్లాగా పోయాం కదా. ఏ రోజైనా యూత్ని పిలిచేసే రై మనం పోతున్నాం రా ఇక్కడికి, దీనివల్ల ఉపయోగం ఉందా లేదా, చదువుకున్నా లేదా, ఒకసారి అల్లై చేయండి, మాట్లాడండి, చెప్పండి, అప్పుడు పోవాలో వద్ద నిర్ణయిద్దాం అని ఎవరైనా అడిగాడా? ఏకపక్ష రాజకీయం, రాజరికం మాకొద్దు. మాకు ప్రజాస్వామ్యం కావాలా? భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం అయితే భిన్నత్వంలో ఏకత్వం దూదేకుల కులం. దీన్ని తీసుకొచ్చేసి ఒక మతానికి ఆపాదించారు. దానికోసం ఇచ్చిన రిప్రజెంటేషన్స్ చాలా ఉన్నాయి గవర్నమెంట్కి. దాంట్లో ఎక్కువ శాతం ఉండేది మమ్మల్ని ముస్లింలుగా గుర్తించండి. ఎస్, వీఆర్ ముస్లిమ్స్, వి బిలీవ్ ఆన్ దట్, వి ఫాలో దట్, విల్ కంటిన్యూ దట్. బట్ నష్టపోతున్న తరుణంలో మాత్రం పూజించే నాగుపాములు కూడా చంపేస్తారు, కాటేస్తుందంటే. మేము నష్టపోతున్న తరుణంలో దాన్ని వదిలేయడానికి కూడా సిద్ధపడమని సభాముఖంగా చెప్తున్నాను నేను. ఒక ఆయన అంటాడు ముస్లిం అని రాసుకోలేదు కాబట్టి రిజర్వేషన్ రాలేదు. అటువంటిప్పుడు షటర్ దించేయండి, దూదేకుల కులం అనే షటర్ దించేయండి. లాభాలు 1%, నష్టాలు 99% ఏర్పడతా ఉన్నాయి కొన్ని పద్ధతుల వల్ల. దూదేకుల కులాన్ని బలంగా తీసుకొని దూదేకుల ఐక్యత కష్టపడరామా? లేకపోతే మతాన్ని ముసుగేసుకొని మనం కూడా వెనక్కి నడుచుకుంటే వెళ్ళిపోదామా? ఏం చేద్దాం చెప్పండి? ఇప్పటి వరకు ఒక అడుగు పడలేదు, పడింది అరడిగే. 60 సంవత్సరాల్లో అరడిగే పడింది. ఒక ఆయన అన్నాడు, పాపం కొద్దిగా భయపడ్డాడు, అన్న 60 సంవత్సరాలు పరిగెత్తామన్నా చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాము, మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే 60 సంవత్సరాలు వెనక్కిపోతామన్నా కొన్ని పద్ధతులు మార్చుకుంటే అన్నాడు. పద్ధతులు మార్చుకోవద్దు, పరిస్థితులు మార్చండి. పద్ధతులు మార్చొద్దు, పరిస్థితులు మార్చండి. పోయే దారి మార్చండి, ఎంచుకున్న మార్గాన్ని మార్చండి. సక్సెస్ కాకపోతే అప్పుడు చూడండి. ఎందుకంటే 60 సంవత్సరాలు అరడిగే పడింది. అరడుగు అంటే కాళ్ళు వేసింది అట్టంతే, కాళ్ళు వెనక్కి తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు. న్యూ స్టెప్, ఫ్రెష్ స్టెప్ ఈ రోజే మొదలవుతుంది అనుకొని బయలుదేరుతున్నాం. ఇక్కడ ఎలక్షన్ చేసినా, ఇక్కడ వెనక్కి తిరిగి చూసినా, ఇక్కడ ఇంకో విధమైన రాంగ్ స్టెప్ వేసినా మనకి వెనక్కి తిరిగి చూసుకోవడానికి దూదేకుల కులం ఉనికి కాదు కదా. దూదేకుల కులం ఉండదు, దూదేకుల కులం ఏముండదు. కులాన్ని బేస్ చేసుకుని ఐక్యత ఇస్తేనే ఐక్యత వస్తుందని బలంగా నమ్ముతున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను నేను. కుల ప్రాతిపదికన చేసుకుంటేనే ఐక్యత వస్తుందని బలంగా నమ్ముతున్నాను నేను. మీరు నమ్మితే మాతో కలవండి, లేకపోతే తప్పులుంటే సరిదిద్దే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను అబ్జర్వ్ చేస్తున్నాను బట్టి ఇక్కడ సరిదిద్దే ప్రయత్నం చేయట్లేదు, మార్గం చూసే ప్రయత్నం జరగట్లేదు. ఎవరికి నచ్చింది ఒక వాళ్ళు, ఓసీ ముస్లిం, దళిత ముస్లిం, ఆ ముస్లిం, ఈ ముస్లిం, దూదేకులు ఎట్టిపోయింది. వద్దని షట్టర్ మూసేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఒప్పుకోదు మనసు. కళ్ళ తల్లి నాదగని చెప్పుకోవడానికి ఎవడికి మనసు ఒప్పదు. కానీ కళ్ళ తల్లి సరైన చీర కట్టుకోవాలా, సరైన నగలు పెట్టుకోవాలా, పేదరికం అడ్డం వచ్చింది చెప్పుకోవడానికి సిగ్గేసింది, చెప్పుకోవడానికి అప్పుడు అనాల్సింది పేదరికం కాదు, చీ అని. చెప్పుకోలేకపోతున్న నీ మనస్తత్వానికి తూ అనుకోవాలి. ఇప్పుడు మార్పు వస్తుంది. ఆ దారిలో వెళ్తే ఐక్యత వస్తుంది. నేను నువ్వు తప్పితే ఇంకెవరు లేరురా ప్రపంచంలో, మన ముగ్గురమే అనుకొని ప్రవర్తిస్తున్నారు కొంతమంది. ఇది వాస్తవమా కాదా? అవును. నువ్వు, నేను, వాడు అంతే. 15 లక్షల మంది డమ్మీలు నేనాటి చెప్తే వింటారు. మనం వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చెప్పేదండి. వాళ్ళకి ఏమో చదువు రాదు, సంధి రాదు, ఏం రాదు. వాడు చెలవు పోయి మట్టి పిసుక్కొని లేకపోతే కులియం పోయి సుత్తి కొట్టుకొని వచ్చేవాడికి వాడికి మనం చెప్పేది అండి. ఈ పద్ధతి మానేసేయండి. ఈ పద్ధతి వల్ల నష్టపోయేది మొట్టమొదట ఎవరైతే ఈ పద్ధతులు పాటిస్తున్నారో వాళ్ళే నష్టపోతారు. ఇంకా ఆగమ్యం. సమస్యల మీద పోరాటం చేయండి. తోటి దుదేకులోడికి నష్టం జరిగితే రెస్పాండ్ అవ్వండి. ఫర్ మోరల్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ లీడర్స్. మేము ఒక మోరల్ సపోర్ట్ కోసం మాత్రమే నాయకులను చూస్తున్నాము. డబ్బు కోసం కూడా చూడట్లేదు, రాజకీయాల గురించి చూడట్లేదు, రాస్తారోకోల గురించి, ధర్నాల గురించి చూడట్లేదు. కూడి పెట్టుండయా, బతికించుండయా, చచ్చిపోయండి, పైకి లేకుండా అన్నాం. దీనికి ఎవరన్నా ముందుకు వస్తున్నారా?
ఇప్పుడు ఆ వ్యవస్థను ఏర్పాటు చేద్దామన్నా నేను. చేద్దాం. ఎవరికి భయపడాల్సిన పరిస్థితులు ఉండవు. మేమున్నాం, చావడానికి సిద్ధంగా ఉన్నాం, మనకు మనమే బలం, సాధించడానికి సిద్ధంగా ఉన్నాం, సంస్కరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, ప్రశ్నించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, ప్రశ్నించడానికి సమాధానం రాకపోతే పక్కన పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దేనికైనా సిద్ధంగా ఉన్నాం మేము ఈరోజు. చెల్లించింది. నా అన్నదమ్ముడు బాధపడుతుంది చూడలేకపోయాం. भैया वो लोग क्या है, हम लोग लद्दाख बोल रहे हैं, भैया वो लोग क्या है, हम लोग कुछ इज्जत नहीं दे रहे. ఈ వివక్ష లేదా? వాడెవడో మొన్న రీసెంట్ గా 4-5 సార్లు చెప్పేది అది వాడెవడో బ్రహ్మానందం సినిమాలో పింజారి అదవని తిట్టాడని చెప్పేసి వాడిని ఆడిపోసుకున్నారే. వాడు చేసిన 100% తప్పే. అదే నీ సోదరుడుకున్నాడు, నీ పక్కనున్నోడు, నువ్వు ఆదరించేవాడు, నువ్వు వెనక నడిచేవాడు, నిన్ను కులం తక్కువ నా కొడక అంటే సంకల పెట్టుకొని పోతున్నామే వాడిని. వాడికి అవకాశాలు ఇవ్వడానికి వాడి పల్లకి వస్తున్నామే. వాడికి బీసీ వచ్చిందాక మనం నిద్రపోలేదే. బీసీ వాడికి ఇచ్చిన తర్వాత మనం ప్రశాంతంగా నిద్రపోయాం. ఎవడు పోరాటం ఇలా మళ్ళీ ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? 60 సంవత్సరాల్లో యూనిటీ, యూత్, ఈ జనాలను ఎందుకు గ్యాదర్ చేయలేకపోయారు? ఈ ప్రశ్నన్నిటికీ మనకు ఒకరికి చెప్పాలన్న అవసరం కూడా మేము అడగట్లేదు. కానీ ప్రక్షాళన చేసుకుందాం. ప్రక్షాళన చేసుకోవాల్సిన సమయం వచ్చింది. మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. మన ఉనికిని మనమే కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. తోకల్లాగో కాకుల్లాగో పరాయి గూటి మీద పడి బతకాల్సిన అవసరం దూదేకుల కుటుంబానికి దేనికి లేదని రుజువు చేయాల్సిన అవసరం వచ్చింది ఈరోజు. దానికి సిద్ధంగా ఉన్నారు చదువుకున్నోళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, వీళ్ళంతా మీ అనుకున్నారు. ఏదైనా గవర్నమెంట్ అంటేనే రాజకీయ నాయకుడు పబ్బం బడుగు గడుపుకోవడానికి మాత్రమే గవర్నమెంట్ పనికి వస్తుంది. సంక్షేమం, వెల్ఫేర్ అనేది ఒక కుల సమీకరణ జరిగినప్పుడు వెల్ఫేర్ అనే దానికి పెద్దపీట వేసేసి దానికి కావాల్సిన ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకోవాలా, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలనేది ఒక పథకం ఖచ్చితంగా ఉండాలని మేము భావిస్తున్నాం. దాంతో పాటే రక్షణ అంటున్నా నేను. రక్షణ లేదు. ఒకరు నేర్పిస్తే నేర్చుకునే స్థితిలో దూదేకులోళ్ళు లేరు. ఒకరు ముష్టేస్తే బతికే పరిస్థితిలో దూదేకులోళ్ళు లేరు. ఒకరి పంచని నిద్రపోవాల్సిన అవసరం దూదేకులోళ్ళకి లేదు అని మనం ఎప్పుడైతే తెలియజెప్తామో ఆ రోజు మాత్రమే మన దూదేకుల కమ్యూనిటీ ఒక విజయం సాధించినట్టు